welcome to my channel Amigo Reviews. Donkey, acted by Shah Rukh Khan and Vicky Kaushal and Taapsee, directed by Rajkumar Hirani. 2 hours 40 minutes రన్ టైం తోటి తెలుగులో రిలీజ్ కాలేదు, హిందీలో థియేటర్లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఎందుకో ఏంటో నాకు తెలియదు, కానీ తెలుగులో రిలీజ్ చేస్తారు అనుకున్నా, కానీ హిందీలో రిలీజ్ చేస్తారు మూవీని. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే నాకైతే నచ్చింది మూవీ. బేసిక్ స్టోరీ ఏంటంటే ఇంగ్లాండ్కి వెళ్ళాలనుకున్న 4 ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీసా పాస్పోర్టు. అసలు ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు వెళ్ళారా, వెళ్ళేటప్పుడు ఎన్ని బాధలు పడాలి ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యాన్తో చూడొచ్చు, అడగంటే కానీ బ్యాడ్ న్యాచ్ కానీ ఏం లేదు. ప్లస్ పాయింట్స్, మూవీలో ఎమోషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. చాలా వరకు కనెక్ట్ అవుతాం మనము. మళ్ళీ కామెడీ కూడా చాలా బాగా అనిపించింది మనకి. కొన్ని మెచ్యూర్ డైలాగ్స్ ఉన్నాయి, అవి కొంచెం హార్ట్ఫుల్గా అనిపిస్తాయి మూవీలో. మళ్ళీ ఎస్ఆర్కే గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో తన క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉన్నా సరే, సెకండ్ హాఫ్లో అయితే మాత్రం ఎమోషనల్ కానీ, ఆ ఫేస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, తను ఫేస్ చేసే విధానం కానీ చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ సాంగ్స్ ఉన్నాయి మూవీలో. ఈ మధ్య అనవసరమైన సాంగ్స్ ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి, కానీ ఈ మూవీలో మాత్రం కరెక్ట్ కావాల్సిన చోటే వచ్చాయి, ఎక్కడ కావాలంటే అక్కడే వచ్చాయి. కానీ మూవీలో సాంగ్స్ అయితే వినడానికైతే బాగానే ఉన్నాయి. అసలు మూవీలో అసలు మెయిన్గా ఇండియన్స్ ఎందుకు కంట్రీ వదిలి వెళ్ళాలనుకుంటారు ఏంటని చాలా బాగా చూపించారు మనకైతే మాత్రం. మూవీలో అయితే కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడంటే ఆ ఇంటర్వ్యూస్ అయినప్పుడు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అయితే అక్కడ వచ్చే కన్వర్సేషన్ కానీ, కామెడీ కానీ జనరేట్ బాగా అయిందని చెప్పాలి. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుని అనిపించింది. ఫస్ట్ హాఫ్లో చాలా వరకు కొన్ని చోట్ల అయితే బోరింగ్ ఫీలింగ్ కలిగింది నాకైతే. కామెడీ అయితే కొన్ని చోట్ల బాగానే ఉన్నా, కానీ కొన్ని చోట్ల క్రింజ్ ఫీలింగ్ కలిగింది నాకు. మళ్ళీ షారుఖ్ ఖాన్ గారు ఓల్డ్ లుక్ అయితే నాకేమంత సూట్ అయినట్టు అనిపించలేదు మూవీలో. మళ్ళీ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ కాడ వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ని కొంచెం ఇంకా బాగుండేటట్టు ఎక్స్పెక్టేషన్స్ పెంచింది, సీటేజ్ని కూర్చోబెట్టారు. మళ్ళీ క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. చాలా వరకు ఆర్ట్ఫుల్గా అనిపించింది, ఎమోషనల్గా అనిపించింది సెకండ్ హాఫ్లో ఆ క్లైమాక్స్ అయితే మాత్రం. మళ్ళీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన తాప్సీ గారు అయితే మాత్రం చాలా బాగా చేశారని చెప్పాలి. తన క్యారెక్టర్ మాత్రం తను బాగా సెట్ అయిందని చెప్పాలి. తన క్యారెక్టర్ ఎమోషన్స్ కానీ చాలా బాగా అనిపించాయి, మనకైతే కనెక్ట్ అవుతాం మనము. మళ్ళీ విక్కీ కౌశల్ గారు, తన క్యారెక్టర్ అయితే చిన్నదే, కానీ తన డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పాలి. తను బాగా యాక్ట్ చేశారని చెప్పాలి ఆ క్యారెక్టర్లో మాత్రం. మళ్ళీ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే రాజ్కుమార్ హిరాని గారి గురించి, ఆయన చాలా బాగా రాస్తున్నారని చెప్పాలి మూవీలో మాత్రం. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన బెస్ట్ యాక్టర్ అని చెప్పి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అన్నింటిలో. బీజం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ గురించి ఒక చెప్పాలని మాత్రమే ఒక ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ నేచర్ రేటింగ్ 4/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.